నమస్తే నికిషో వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్. విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ దేశం యావత్తు లాక్డౌన్లోకి వెళ్లి నెల దాటింది. కంటికి కనిపించని శత్రువుతో పోరాడుతున్నారు. ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూనే లాక్డౌన్ నిబంధనలు పటిష్టంగా అమలు పరుస్తున్నారు పోలీసులు. లాక్డౌన్లో ఇంటికి ఎందుకు పరిమితం కావాలో అవగాహన కల్పిస్తూనే ప్రజలకు అవసరమైన పరిస్థితుల్లో వారికి అండగా ఉంటున్నారు పోలీసులు. రెడ్ జోన్లు, కంటైన్మెంట్లలో పోలీసుల పాత్ర ఏంటి? అసత్య ప్రచారాలు, సైబర్ నేరాలను ఏ రకంగా ఎదుర్కొంటున్నారు? ప్రజలు బయటికి రాకుండా ఎటువంటి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు? వీటన్నిటిపైన ఫోర్త్ ఎస్టేట్లో భాగంగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారితో మనం మాట్లాడబోతున్నాం. రైట్, ప్రస్తుతం గౌతమ్ సవాంగ్ గారు విజయవాడ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు. గౌతమ్ సవాంగ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యూట్ టు యువర్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ సాక్షి టీవీ అండి. పగలనక రాత్రనక విధుల్లో ఉంటూ కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రణలో మీరు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం సార్. ఏం చెప్తారు? గౌతమ్ సవాంగ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యూట్ టు యువర్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ అండి. ఈ కరోనా టైంలో మీరు చేస్తున్న కృషి, ఈ వ్యాప్తి నియంత్రణకి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్, నిజంగా అదంతా కూడా అభినందనీయం సార్. ఏం చెప్తారు? థ్యాంక్ యూ వెరీ మచ్. మనం కూడా ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక అవకాశంగా తీసుకుంటున్నాము. We are taking this as an opportunity to serve the people. What police is all about, it's only about service. మొదటి రోజు నుంచి మనం కూడా we have been saying police is a service oriented department. So kabatti this is an opportunity that has been given to, we are taking it as an opportunity to serve the society better anamata. గౌతమ్ సవాంగ్ గారు, ప్రజల ఆరోగ్యం కోసం ప్రాణాలు కూడా పడంగా పెట్టి పనిచేస్తున్న పోలీసులకు డిపార్ట్మెంట్ పరంగా మీరు ఎటువంటి రక్షణ చర్యలు కల్పిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సమస్య గురించి, ఈ కరోనా వైరస్ ఏమిటి దాని గురించి అందరికీ ఒక అవగాహన కార్యక్రమాలు టేకప్ చేయడము. వీ ఆల్సో ఇన్సిస్టెడ్ దట్ ప్రతి యూనిట్లో, ప్రతి జిల్లాలో కావచ్చు, లేకపోతే బటాలియన్ కావచ్చు, లేకపోతే స్పెషల్ యూనిట్స్ కావచ్చు, అందరికీ ఈ సమస్య గురించి, ఈ కరోనా వైరస్ అంటే ఏమిటి, ఈ కరోనా వైరస్ వాట్ ఆర్ ద వేరియస్ అట్రిబ్యూట్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ వైరస్, తర్వాత ఈ వైరస్ది ఎపిడియామాలజీ గురించి కూడా అందరికీ ఒక అవగాహన రావాలని we ensured that alanti karyakramamu take up cheyadamu. Down the line everybody should understand what is this challenge, ilanti challenge which is very, idi first time anamata. Nobody had this experience before kabatti that kind of awareness okati. Then secondly along with them is that preparedness. మనం ఏ విధంగా ఈ ఎదుర్కోవడం కోసం మనం తయారీ చేయడము, అందరూ అప్రమాదం అవడము, అలాంటి కార్యక్రమం కోసం ఏ విధంగా మనం ఎదుర్కోవాలి. దెన్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద ప్రిపేర్డ్నెస్, అపార్ట్ ఫ్రమ్ అవేర్నెస్, ఆల్సో టు ఎక్విప్ అవర్ సెల్స్. అయితే మనం హౌ టు ఎక్విప్ అవర్ స్టాఫ్ డౌన్ ద లైన్, నాట్ ఓన్లీ సీనియర్ ఆఫీసర్స్ బట్ ప్రతి ఒక్క కానిస్టేబుల్, ఒక హోమ్ గార్డు, అందరికీ దీని గురించి ఒక ప్రిపేర్ చేయడము. అండ్ దెన్ వాట్ ఈస్ దట్ దే నీడ్ టు డూ. సో దట్ కైండ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ వాజ్ ఆల్సో బ్రాట్ అబౌట్, వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం. థర్డ్లీ అదర్ ఎక్విప్మెంట్స్, దేర్ సేఫ్టీ మెజర్స్ ఫర్ దెమ్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్, లైక్ ఇది ఫేస్ మాస్క్ కానీ, లేకపోతే హ్యాండ్ శానిటైజ్ కానీ, లేకపోతే ఆ పీపీఈ కిట్స్ కానీ. సో నాట్ ఓన్లీ ద పోలీస్ స్టాఫ్ బట్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం కూడా మనం వీ హ్యావ్ మేడ్ ష్యూర్ అబౌట్ దాట్.
డీజీపీ సార్, రెడ్ జోన్స్లో కంట్రోల్ అంతా కూడా పోలీసుల మీదే ఉంది. సో మిగిలిన శాఖలతో ఆ విషయాల్లో మొత్తం సమన్వయం ఏ రకంగా నడుస్తోంది? అన్ని పూర్తిగా బాధ్యత పోలీస్ మీద అని అట్లా కాదండి. యాక్చువల్లీ పోలీస్ ఈజ్ వర్కింగ్ వెరీ క్లోజ్లీ విత్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. అండ్ ఇలాంటి క్రైసిస్ సమయంలో ఎస్, పోలీస్ ఈజ్ ఆన్ ద ఫోర్ ఫ్రంట్, బట్ వీఆర్ వర్కింగ్ విత్ వెరీ క్లోజ్ కోఆర్డినేషన్. అన్ని శాఖలు 11 డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్తో కలిసి మనం క్లోజ్ కోఆర్డినేషన్ మెయింటైన్ చేసి మనం ముందులో పోలీస్ కనబడుతుంది, కానీ అన్ని శాఖలు కూడా ఉన్నాయి దాంట్లో. మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ది, యూ హ్యావ్ ద హెల్త్ స్టాఫ్, యూ హ్యావ్ హెల్త్ వాలంటీర్స్, యూ హ్యావ్ అదర్ విలేజ్ వార్డ్ వాలంటీర్స్, యూ హ్యావ్ పంచాయత్ విలేజ్ సెక్రటరియట్ వాలంటీర్స్, we have ASHA workers, we have the municipal sanitary workers. చెప్పాలంటే అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి మనం ఆ రెడ్ జోన్స్ గురించి ఆ డిసిప్లిన్స్ మెయింటైన్ చేయడము, రెడ్ జోన్లో రెగ్యులేషన్ చేయడము, కలిసి చేయడం అన్నమాట. కానీ పోలీస్ అంటే అది ఎక్కువ కనబడుతుంది. దట్ ఈస్ నార్మల్, దట్ విజిబిలిటీ చెప్పాలంటే పోలీసే కనబడతారు, ఎందుకంటే అందరూ యూనిఫామ్ వేసుకొని ఉంటారు. That way we are working very closely in close coordination with all different multiple departments అన్నమాట. రైట్, మాట్లాడతాను సార్. ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ప్రస్తుతం మనతో లైవ్లో ఉన్నారు. గౌతమ్ సవాంగ్ గారు, ప్రత్యేక పరిస్థితుల్లో పనిచేస్తున్న శాఖలతో పాటుగా పోలీసులను కూడా జనం దేవుళ్ళుగా కొలుస్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఐ మస్ట్ సే దట్ అలాంటి దట్ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ మన దగ్గర వచ్చినప్పుడు వీ ఫీల్ వెరీ హంబుల్. రైట్. On one side, ఇంకొక వైపు ఇట్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అన్నమాట. ఈ సేవ చేయడం ఒక అవకాశం వచ్చింది అని ఆ భావనతోని ఇలాంటి వ్యాఖ్యలు మనకు వినిపిస్తే వీ ఫీల్ మోర్ మోటివేటెడ్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ వీ ఫీల్ వెరీ హంబల్డ్ and we feel like that we should devote ourselves even more to this kind of service. We feel in that manner. రైట్. గౌతమ్ గారు, రాష్ట్రంలో తొలిసారిగా కరోనా కేసుల గుర్తింపు ఎప్పుడు ప్రారంభమైంది? చెప్పాలంటే ఇది ఇన్ ద 3rd week ఆఫ్ జనవరిలో వుహాన్ నుంచి ద ఫస్ట్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ తిరిగి వచ్చారు మన స్టేట్లో. బట్ బిఫోర్ దాట్ వరల్డ్ వైడ్ ఈ కరోనా వైరస్ గురించి డిస్కషన్స్ వాజ్ బీయింగ్ హెల్డ్, ఎవ్రీబడి వాజ్ అవేర్ ఆఫ్ ఇట్. కానీ ప్రత్యేకంగా ఈ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ అనమాట, హూ కేమ్ రిటర్న్ ఫ్రమ్ వుహాన్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అప్పటి నుంచి పోలీస్ హెస్ బీన్ వెరీ అలర్ట్ అండ్ ప్రత్యేకంగా చర్యలు ఈ సమస్య గురించి స్టడీ చేయడము, మళ్ళీ వాట్ వుడ్ బి ద ఫాలోఅవుట్స్ అని ప్రిపేర్ అవ్వడము. మన సీనియర్ లీడర్షిప్ లెవెల్లో సీనియర్ ఆఫీసర్స్ కూడా మనం అందరూ ఈ విషయం గురించి చర్చించడము, మళ్ళీ ప్రపంచంలో కూడా దీని గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి ప్రిపేర్డ్నెస్ ఈజ్ నెసెసరీ అని అది కూడా తెలుసుకోవడము. దెన్ టువర్డ్స్ మిడిల్ ఆఫ్ ఫిబ్రవరి ఫారెన్ రిటర్నీస్ ది లిస్ట్ కూడా we were able to get from Ministry of External Affairs and MHA నుంచి about 28,000 లిస్ట్ మనకు పంపించినారు. అంటే we have firstly identified where can this infection, where can this virus come, the challenge ఎక్కడి నుంచి మన వైపు ఎక్కడి నుంచి అది వస్తుంది అని we first studied that. So this challenge can only come through contact, and this is only can be brought through across the borders.
మన దేశంలో వీ డోంట్ హ్యావ్ దిస్ వైరస్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఒకవేళ వస్తున్నారంటే ఖచ్చితంగా ఇది ఫారెన్ ట్రావెలర్స్, ఫారెన్ రిటర్నీస్ వాళ్ళ ద్వారాయే రావచ్చు అని మనం అది గుర్తించి we have taken very seriously this tracking of these foreign travelers, the foreign visitors, tourists కావచ్చు, foreign employees కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ కావచ్చు, whoever has gone abroad and they have returned from 15th of February onwards. ఆ లిస్ట్ మనకు ఇచ్చినారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, మనం కూడా తెప్పించినాము, వాళ్ళు కూడా మనకు పంపించడం 28,000 అలాంటి లిస్ట్ వచ్చినారు. దాంట్లో మనం ఆ లిస్ట్నే టాలీ చేసి గ్రౌండ్లో మనం ఇన్వెస్టిగేట్ చేసి టోటలీ అబౌట్ 22,266 ఫారెన్ రిటర్నీస్ మనం ఐడెంటిఫై చేసినాము. సో దాంట్లో మనం ఒక యాప్ కూడా వీ హ్యావ్ ఆల్సో డెవలప్డ్ హౌస్ క్వారంటైన్ యాప్. సో అయితే ఈ 22,266 వీ హ్యాడ్ మేడ్ షూర్ దట్ వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని హౌస్ క్వారంటైన్ అని ఏర్పాటు చేశారు. సో దాట్ వాస్ టేకెన్ వెరీ సీరియస్లీ అండ్ వెరీ సిస్టమేటిక్లీ. సో ఇట్స్ వెరీ సాటిస్ఫైయింగ్ టు నోట్ దాట్ ఎప్పుడు వరకు ఇది తర్వాత ఢిల్లీ రిటర్న్స్ ఒక ఈ తబ్లిగీ జమాతీ నిజాముద్దీన్లో అక్కడి నుంచి ఆ సమావేశం నుంచి తిరిగి వచ్చినప్పుడు వరకు వీ హ్యాడ్ ఓన్లీ 11 ఫారెన్ రిటర్న్స్ హూ హ్యావ్ టెస్టెడ్ పాజిటివ్ అండ్ 6 కాంటాక్ట్స్ అనమాట. సో మనం చాలా సిస్టమేటిక్గా ఈ హౌస్ క్వారంటైన్ చేయడము, so that you know that our transmission which is only through contact, సో అది కట్ చేయడం, టు బ్రేక్ చేయడం. ఆ బ్రేక్ చేయడం ఒకే ఒక మార్గం, అది క్వారంటైన్ చేయడం. వాళ్ళు కదలిగొండ వాళ్ళ ఇంట్లోనే హౌస్ క్వారంటైన్ చేయడము. సో టు ఎన్ష్యూర్ దట్ హౌస్ క్వారంటైన్ ఈస్ డన్, ఒక యాప్ కూడా డెవలప్ చేశారు. సో ఆ యాప్ వలన ఆల్ మెంబర్స్ వర్ దే ఎన్ష్యూర్ దట్ దే ఆర్ రిమైనింగ్ ఎట్ హోమ్. ఇంటి నుంచి బయటకు వెళ్ళి 50 meters దూరం వెళ్తే మనకు కంట్రోల్ రూమ్లో లేకపోతే జిల్లా కంట్రోల్ రూమ్ we used to get the alert. So we have also registered about 2,000 cases also of violations. So దాంతో మనం చాలా పకడ్బందీగా ప్రతి ఒక్కరి ప్రాస్పెక్టివ్ కెరియర్స్ అనమాట, we were tracking them very closely. So then around 25th, 26th we are the first case of ఈ ఢిల్లీ నుంచి సమావేశం నుంచి వచ్చిన మ్యాటర్ దట్ కేమ్ టు అవర్ నోటీస్. ఓకే, అప్పటి నుంచి అది స్కేల్ ఒకటి మారిపోయింది అండి. సో వెరీ సిస్టమేటిక్గా మనం బిగినింగ్ నుంచి ఈ ఫారెన్ రిటర్న్, దట్ ఈస్ ద ఓన్లీ సోర్స్ త్రూ విచ్ వీ కెన్ కాంట్రాక్ట్ దిస్ వైరస్ అని చాలా పకడ్బందీగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ ఆల్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, జిల్లా కలెక్టర్సు, తర్వాత అన్ని శాఖలతో కలిసి మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్స్, దే వర్ టేకింగ్ ద లీడ్. వీ వర్ ఏబుల్ టు అసిస్ట్ దెమ్ ఇన్ అ వెరీ సిస్టమాటిక్ మేనర్ అన్నమాట. అంటే ఈ తబ్లీగీ జమాత్కి జమాత్కి సంబంధించి తొలి కేసు డీటెయిల్స్ ఎలా ఛేదించగలిగారు, ఎలా పట్టుకోగలిగారు? అది మనకు ఫస్ట్ 25th రోజు ఒక there was one positive in గుంటూరు. మళ్ళీ క్లోజ్గా స్టడీ చేసేటప్పుడు మనం ప్రతి ఒక్క పాజిటివ్ కేస్ we were tracking and investigating their contact tracing అనమాట. Through their contact tracing, every positive case we were very closely tracking the possible way of how they have contracted that. And then ఆ పాజిటివ్ కేసెస్లో ప్రైమరీ కాంటాక్ట్లు ఎవరు ఉంటారు, సెకండరీ కాంటాక్ట్స్ ఎవరు. సో వీఆర్ డూయింగ్ ఇన్ అ వెరీ సిస్టమాటిక్ మేనర్. ద ఫస్ట్ కేస్, as I said, came to us in the month of 7th of March. One student who returned from Italy came to Nellore. That was the first case. Likewise, then the second case was in Vizag. So ఈ ఢిల్లీ నుంచి ఢిల్లీ రిటర్నీస్ 25th
ఫస్ట్ ఒక కేసు రిపోర్ట్ అయినారు గుంటూరులో. సో అది ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు మనకు ఏం తెలిసింది అంటే హీ డిడ్ నాట్ ట్రావెల్ అబ్రాడ్, ఫారెన్ ట్రావెలర్ కాదు. ఓకే. ఆయన ఫారెన్ నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళతో ఎలాంటి కాంటాక్ట్ లేదు. సో దెన్ మళ్ళీ ఎట్లా ఆయన పాజిటివ్ అయినారని మళ్ళీ ఇంకా లోతుగా మనం ఇన్వెస్టిగేషన్ చేసినాము. అప్పుడు మనకు తెలిసింది ఏమంటే ఈయన అజ్మేర్ వెళ్ళారు, మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో ఎక్కడే అంటే ఢిల్లీలో నిజాముద్దీన్లో అక్కడే ఒక సమావేశం అటెండ్ అయినారు అన్నారు, మళ్ళీ రిటర్న్ రావడం. సో అది మనం క్లోజ్గా స్టడీ చేయడము. దెన్ యూజింగ్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా మనకు ఆ హీట్ మ్యాపింగ్ అని అంటారు. వీ యూజ్ టెక్నాలజీ టు అండర్స్టాండ్. Then we were able to discover that there is a pattern. Then again simultaneously we got a second case in Prakasham. Similarly, foreign traveler కాదు, తర్వాత no contact with foreign returnees. సో ఇది కూడా చూస్తేప్పుడు ఒక లింకేజ్ కనపడింది. సో మళ్ళీ ఆ డీటెయిల్గా మనం ఇన్వెస్టిగేషన్ టెక్నాలజీ వాడి we were able to unearth that there is a pattern of this Tablighi Jamaatis సమావేశంతో. సో దాంతో మనం we were able to identify. Then very quickly thereafter systematicగా మనం వెళ్ళిపోయి we were able to really identify those who attended. మనకు వచ్చిన లిస్ట్ ప్రకారంగా 369 ఒఫిషియల్గా అటెండ్ చేశారని అప్పుడు వచ్చారు. కానీ తర్వాత మనం మొత్తం వి యూజ్ ఆల్ మీన్స్ ఆఫ్ ఫీల్డ్ ఎంక్వైరీ, టెక్నాలజీ వాడటము, మళ్ళీ అన్ని రకంగా ఇన్వెస్టిగేషన్ చేసి టోటలీ 1185 మెంబర్స్ ఎవరు ఆ సమావేశం అటెండ్ చేశారని మనకు తెలిసిపోయింది. సో ఈ 1185లో 1033 మన ఏపీలో they were residing in AP and the remaining were outside the states. So manam very quickly we were able to investigate each and every one of them. Dantlo total 1085 lo only one we were not able to trace. Okay. మిగతాది అందరు ట్రేస్ అయిపోయినారు. ఆ వన్ కూడా అది ఆ నేమ్స్లో కొద్దిగా తేడా అటు వచ్చినారు కాబట్టి we are not able to identify. So all this 1033 has been accounted for in the state of Andhra Pradesh. Right. So ఈ 1033 అకౌంట్ చేసిన తర్వాత their primary contacts, we were able to identify almost about 5,000 primary contacts. Okay. Then about 8,400, 8,500 secondary contacts anamata. So that way very systematically we were able to go about and see that this source of contamination, ఈ సోర్స్ నుంచి వచ్చిన థ్రెట్ అంతవరకు we were able to identify, control and contain with the assistance of all other departments మనందరూ కలిసి in a coordinated manner. This was a strategy was devised. ఆ స్ట్రాటజీ ప్రకారంగా అన్ని శాఖలు ముఖ్యంగా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్, జిల్లా కలెక్టర్లు, then all the other line departments అందరూ కలిసి we were able to develop that containment strategy anamata. So this did not erupt at the beginning stages. So చాలా వరకు అది కంట్రోల్ కంటైన్గా ఇప్పుడు స్ప్రెడింగ్ అవుతున్నారు, ఇప్పుడు కూడా అవుతున్నారు. ఇప్పుడు మన స్టేట్లో there's upsurge in the number of cases is primarily because of this source anamata. Okay. Then from this source again it is spreading. So but we were able to, because of police apramata valana ఇది సడన్గా స్ప్రెడ్ అయ్యి కమ్యూనిటీ స్ప్రెడింగ్లో వెళ్ళిపోవడం పోకుండా we were able to delay it and control it for the last 3 weeks అనమాట. అంటే ఇప్పుడు జమాత్ కాంటాక్ట్లను ఎంతమందిని ఐసోలేషన్లో ఉంచారు ఇప్పటి వరకు? ఇప్పుడు వరకు సుమారు 14,000 primary contacts and the secondary contacts, they are in isolation, they are in quarantine. అంటే కొన్ని ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ కావచ్చు, ఎక్కువ మంది హౌస్ క్వారంటైన్లో ఉంటుంది అది. అంటే సో ఒకటి దట్ వాజ్ ఏ మ్యాసివ్ ఎక్సర్సైజ్ అనమాట. అది బికాజ్ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ రివ్యూయింగ్ ఇట్ సిస్టమాటికలీ అండ్ కన్సిస్టెంట్లీ,
ప్రతిరోజు మన ముఖ్యమంత్రి లెవెల్లో కూడా మీటింగ్ అవ్వడము, అన్ని డిపార్ట్మెంట్స్ రావడం, కూర్చొని ఇన్ ఏ వెరీ కోహెసివ్ ఇంటిగ్రేటెడ్ మేనర్ మనం వెళ్ళిపోవడము. కాబట్టి we were able to really contain the outburst. Otherwise it would have been consequences would have been more by now. రైట్. గౌతమ్ సవాంగ్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టుగా జమాత్కి సంబంధించి విజయవాడ, గుంటూరు, కర్నూలు కొన్ని ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి. సో ఇలాంటి ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు పెరగడానికి జమాత్ నుంచి వచ్చిన వాళ్ళని సరిగా గుర్తించకపోవడమే కారణం అనే ఒక వాదన అయితే నడిచింది. దాంట్లో ఎంతవరకు నిజం ఉందని అంటారు? సారీ, ఐ డిడ్ంట్ గెట్ దట్. అంటే ఇప్పుడు ఏదైతే మన గుంటూరు, కర్నూలు కొన్ని ప్రాంతం మనం చూస్తే కనుక ఈ జిల్లాల్లో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న పరిస్థితి ఈ రోజున. సో ఆ ప్రాంతాల నుంచే ఆ ప్రాంతాల్లోనే ప్రధానంగా జమాత్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో వాళ్ళని ఎక్కువగా ట్రేస్ అవుట్ చేయలేకపోవడం వల్లే ఇది వ్యాప్తి చెందిందన్న ఒక వాదన అయితే బయటకు వచ్చింది. దానికి ఏం చెప్తారు మీరు? అట్లా మన వీ కెనాట్ సే లైక్ దట్. అది కరెక్ట్ కాకపోవచ్చు. ఓకే. ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది అక్కడే అటెండ్ అయినారు. సో ఎక్కువ మంది అటెండ్ అయినారు కాబట్టి అది పాజిటివ్ కేసెస్ కూడా ఎక్కువ మంది అక్కడే కనబడుతుంది. ఇది గుంటూరు నుంచి, తర్వాత కర్నూలు నుంచి మ్యాక్సిమం అటెండీస్ వర్ ఫ్రమ్ కర్నూలు. ఇట్ ఈస్ మోర్ దెన్ 380 మెంబర్స్ ఆఫ్ ఫ్రమ్ జమాత్ అటెండ్ అయిన వాళ్ళు కర్నూలు నుంచి. కాబట్టి కర్నూలు మీరు ఎక్కువ కనబడుతుంది ఈరోజు. మళ్ళీ ఇంకా రాబోయే రోజులు కూడా అక్కడే కొద్దిగా ఇంకా పెరగవచ్చు. అదేవిధంగా గుంటూరు అండ్ కర్నూలు వర్ ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ మెంబర్స్ హూ అటెండెడ్. ఆ సమావేశంలో ఎక్కువ మంది ఇక్కడ కర్నూలు నుంచి, తర్వాత గుంటూరు నుంచి అటెండ్ అయినారు. అందుకోసం ఇక్కడ ఎక్కువ పాజిటివ్ కనబడుతుంది అండి. రైట్ సార్. గౌతమ్ సవాంగ్ గారు, హోమ్ క్వారంటైన్, ఇందాక దాని గురించి మనం మాట్లాడుకున్నాం. హోమ్ క్వారంటైన్కి సంబంధించిన యాప్ డైరెక్ట్గా పోలీస్ శాఖ దాని యాప్ని డెవలప్ చేసింది. అది ఏ రకంగా ఉపయోగపడింది అనేది అందరికీ తెలిసిందే. సో ప్రధానంగా ఈ కరోనా కేసులను గుర్తించడంలో ఎటువంటి టెక్నాలజీని వాడారు? GPS ప్రధానంగా మీకు ఎంతవరకు ఉపయోగపడింది ఆ విషయంలో? చెప్పాలంటే ఈ టెక్నాలజీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. చాలా ఉపయోగపడింది. This home quarantine app, which is also working on that GPS platform, ప్రతి ఒక్కరి ఆ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత వాళ్ళ జియో ఫెన్సింగ్ అనమాట, మన 50 మీటర్స్ దాంట్లోనే GPS లొకేషన్లో ఆ జియో ఫెన్సింగ్ చేసి ఆ 50 మీటర్స్ దాటితే మనకు అలర్ట్ అవ్వడము. సో ఆ విధంగా మనం ఫస్ట్ ఆ ఫారెన్ రిటర్నీస్నే మనం చాలా పకడ్బందీగా క్లోజ్గా మానిటర్ చేసి వాళ్ళు ఎక్కువ కదలకుండా we were able to contain it. అందుకోసం ఇప్పుడు మీరు చూస్తే ఈ ఫారెన్ రిటర్నీస్ నుంచి టోటల్గా 22,266లో ఇప్పుడు వరకు 24-25 అయింది టోటల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్, ఇంక్లూడింగ్ దేర్ కాంటాక్ట్స్ అన్నమాట. సో అక్కడి నుంచి ఇప్పుడు ఈ జమాత్ ఇది తర్వాత వచ్చింది. దే వాజ్ ఎ డీలే. వీళ్ళు ఢిల్లీ నుంచి సమావేశం 15, 16, 17 సమావేశం అయ్యి 18th, 19th వచ్చి మనకు తెలిసింది కొద్దిగా లేట్. అంటే 27, 28 తర్వాత మనకు దీని గురించి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 29th ఆల్ ఓవర్ ద కంట్రీ ఒకటి అలర్ట్ వచ్చింది. అది దట్ వాజ్ అ సండే ఆన్ 29th ఆఫ్ మార్చ్ అనమాట. సో బికాస్ ఆఫ్ దిస్ డిలే వాళ్ళు ఇన్ఫెక్షన్ కొద్దిగా స్ప్రెడ్ అయిపోయినారు. సో దిస్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ చాలా వరకు మనకు ఇట్ వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ అస్ టు కంటైన్ ద డ్యామేజ్ అండ్ కంటైన్ ద ఇన్ఫెక్షన్ అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు కూడా మనం కూడా ఈ కొత్త టెక్నాలజీస్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు even examine what's available in the market also, using drones as well. So using drone technology, we will be using some mobile technology, cellular technology. So adi technologies ni integrate cheyadamu, integrate chese platforms
So we are also will be taking the assistance of various other government agencies also. So ఈ technology use has been a great advantage for us in this challenging scenario. And I must say that AP Police is one of those police forces in the country which is we are on the front line anamata use of technology lo. Yeah. So Right. we have used it very extensively. డీజీపీ గారు, అరౌండ్ ఏపీ రెడ్ జోన్స్ ఎన్ని ఉన్నాయి, అక్కడ ఎటువంటి మెజర్స్ తీసుకుంటున్నారు, అవి ఎంతవరకు ఫలితాలు ఇస్తున్నాయి? ఇప్పుడు చెప్పాలంటే ప్రస్తుతం దిస్ నంబర్ ఆఫ్ రెడ్ జోన్స్ ఆర్ చేంజింగ్ అనమాట. ఇట్స్ ఎ డైనమిక్ సిచ్యువేషన్. ఇప్పుడు వరకు 181 హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఇంకా ఒక అర్ధ గంట క్రితం వరకు. సో ఈ రెడ్ జోన్స్ ముఖ్యంగా ఇఫ్ దెర్ ఆర్ మోర్ దెన్ 3-4 ఎఫెక్టెడ్ కేసెస్ ఉంటే అది రెడ్ జోన్స్ ఇట్ విల్ బి డిక్లేర్డ్. సో ఈ రెడ్ జోన్లో మళ్ళీ ఇంకా దాంట్లో కంటైన్మెంట్ క్లస్టర్ అనమాట. దే విల్ బి సమ్ కంటైన్మెంట్ క్లస్టర్ విత్ ఇన్ ద రెడ్ జోన్స్. ఈ రెడ్ జోన్స్ ఇస్ బేసికలీ ఏరియా వేర్ ఒక 5 kilometers and 7 kilometers రేడియస్ చుట్టుపక్క దే విల్ బి అబ్సల్యూట్ కంట్రోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్. సో అలాంటి రెస్ట్రిక్షన్స్ దాంట్లో ఉంటుంది. అండ్ ఈ కంటైన్మెంట్ క్లస్టర్స్లో ఈ ఎపిసెంటర్లో దే విల్ బి రెస్ట్రిక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెహికల్ ఆఫ్ మూమెంట్స్, ఈవెన్ పబ్లిక్ మూమెంట్స్లో కూడా దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఉంటుంది. సో పోలీస్ ఈజ్ వర్కింగ్ క్లోజ్లీ విత్ వేరియస్ అదర్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, విత్ దేర్ హెల్త్ వర్కర్స్ కావచ్చు, డాక్టర్స్, నర్సెస్, ఆశా వర్కర్సు, దెన్ ఆల్ వాలంటీర్సు, శానిటరీ వర్కర్సు ఇందాక చెప్పినలాగా. దెన్ దెర్ ఆర్ ఆల్సో అదర్ సపోర్ట్ సర్వీసెస్. ఇప్పుడు ఈ రెడ్ జోన్స్లో ఈ వన్స్ ద రెస్ట్రిక్షన్స్ ఇస్ పుట్ ఇన్ ప్లేస్, సర్వీసెస్ కూడా దాంట్లో జారీ పెట్టుకోవడం అని అది ప్రభుత్వం చాలా 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 డీటెయిల్గా ప్రతిరోజు రివ్యూ చేస్తున్నారు. సో దట్ పీపుల్ ఆర్ నాట్ ఇన్కన్వీనియన్స్ ఇన్ ఎనీ వే. వాళ్ళకు రావాల్సిందే సపోర్ట్ చేరడము, అది ఏ విధంగా చేరడము, ప్రతి రెడ్ జోన్ హ్యాస్ ఇస్ ఓన్ పెక్యులారిటీస్. కాబట్టి ఎలాంటి సపోర్ట్ సర్వీసెస్ వీ హ్యావ్ టు సస్టైన్ ఇట్ ఆన్ ఎ డైలీ బేసిస్. ఎవ్రీ డే దెర్ ఇస్ ఎ డిస్కషన్, ఎవ్రీ డే దెర్ ఇస్ ఎ రివ్యూ. హౌ బెస్ట్ వీ క్యాన్ ఆన్ వన్ హ్యాండ్ రెగ్యులేషన్స్ పాటించుకోవడం, ఇంకొక వైపు ఈ సర్వీసెస్ ఎట్లా అందాలి, రైట్, ఈ సిటిజన్స్ని ఎట్లా ఏ విధంగా కంఫర్ట్ లెవెల్స్ మనం మెయింటైన్ చేయడము, వాళ్ళకు కావాల్సింది ఏమిటి, మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు, లేకపోతే ఎనీ అదర్ రిక్వైర్మెంట్, ఎసెన్షియల్ సర్వీసెస్ కావచ్చు. సో అదే పోలీస్ ఈజ్ సపోర్టింగ్ ఆల్ అదర్ ఏజెన్సీస్ ఆఫ్ ద గవర్నమెంట్ టు సీ దట్ దీస్ ఆర్ సప్లైడ్ వితౌట్ ఎనీ డిస్రప్షన్స్ అన్నమాట. రైట్. గౌతమ్ గారు, ఫ్రమ్ లాస్ట్ వన్ మంత్ ఆన్వర్డ్స్ వీఆర్ ఇన్ లాక్డౌన్, బట్ స్టిల్ లాక్డౌన్ వయలేషన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్. సో మీరు ఎటువంటి ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు? సో వాళ్ళని కట్టడి చేయడానికి కానీ, వాళ్ళకి అవగాహన కల్పించడానికి కానీ? Yeah, we are using various mediums అనమాట. You must be seeing police sometimes వాళ్ళు వేరే మిథాలజికల్ క్యారెక్టర్స్ లాగా వాళ్ళు వేషం వేసుకొని డ్రామా చేయడము, లేకపోతే కొన్ని డాన్సులు చేయడము, లేకపోతే కొన్ని పాటలు పాడటము, లేకపోతే మనం ఏదో ప్రమో వీడియోస్ వదిలేయడము, రకరకాల మీడియంస్ ద్వారా మనం ప్రజల్ని ఈ అవగాహన చేయడము. దట్ ఇట్స్ సో ఇంపార్టెంట్ దట్ వాళ్ళు ఇది వాళ్ళు ఇట్స్ ఫర్ దేర్ సేఫ్టీ అండ్ ఫర్ దేర్ సెక్యూరిటీ. ఇట్స్ సో ఇంపార్టెంట్ దట్ వాళ్ళు ఇంట్లోనే ఉండిపోవాలా, మూవ్మెంట్ చేయకుండా. బికాస్ దిస్ వైరస్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే ఆఫ్ కాంట్రాక్టింగ్ ఇట్. ఇన్ఫెక్ట్ అవ్వడం అంటే ఒకే ఒక మార్గం, అది కాంటాక్ట్ ద్వారా. సో అది కాంటాక్ట్ కాకుండా, కాంటాక్ట్ పరిస్థితి రానియకుండా మనం అలాంటి ఏదో ఏర్పాట్లు చేయడము.
సో అది కాంటాక్ట్ లేకుండా ఉండాలంటే మనం కదలకుండా ఇంట్లో ఉంటే ఆ కాంటాక్ట్ విల్ నాట్ టేక్ ప్లేస్. సో ఆ చైన్ బ్రేక్ చేయడం అంటే ఒక కాంటాక్ట్ ద్వారా ఇంకా వేరే ఇంకొక కాంటాక్ట్, దట్స్ హౌ ఇట్ ఈస్ స్ప్రెడింగ్. సో ఫస్ట్ ఇనిషియల్ రోజులో ఫస్ట్ 2-3 డేస్లో పోలీస్ మీద చాలా వ్యతిరేకత వచ్చింది. పోలీసు హారస్గా చేస్తున్నారు. కొన్ని చోట్ల మన వాళ్ళు కూడా కావచ్చు, మన వాళ్ళు తప్పులు చేశారు. కానీ ఎక్కువ మనం ఎక్స్పీరియన్స్ ఏమంటే పబ్లిక్లో కూడా తిరిగి వాటిలో ఎక్కువ పోలీసుని ప్రశ్నించడము, రాకూడదు అంటే ఎందుకు రాకూడదు అని మన ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేయడము, మళ్ళీ డిఫై చేయడము, మళ్ళీ కాన్స్టిట్యూషనల్ రైట్ అని అంటారు, హ్యూమన్ రైట్స్ అంటారు, సివిల్ రైట్స్ అంటారు. అలాంటిది సిచ్యువేషన్ చాలా ఫేస్ చేసాం మనం ఇనీషియల్ డేస్లో. కానీ తర్వాత మెల్లమెల్లగా ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చింది, అది వాళ్ళ మంచి కోసమే మనం వీఆర్ పుటింగ్ దిస్ రెస్ట్రిక్షన్, వాళ్ళ మంచి కోసమే అని. అలాంటిది వేరియస్ మీడియం ద్వారా వీఆర్ ఏబుల్ టు ప్రొపగేట్ దిస్ అవేర్నెస్. ఇప్పుడు కూడా జరుగుతున్నారు. ఇప్పుడు అవును, ఈవెన్ నౌ వీఆర్ హ్యావింగ్ ఛాలెంజెస్, బట్ సిచ్యువేషన్ ఇస్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ అనమాట. రైట్. గౌతమ్ సవాంగ్ గారు, సమ్ పబ్లిక్ ఆర్ వెయిటింగ్ ఫర్ టు టాక్ విత్ యూ సార్. షల్ ఐ ప్రొసీడ్ విత్ దెమ్? యా ప్లీజ్. రైట్. జగన్మోహన్ గారు అండి, నంద్యాల నుంచి. జగన్మోహన్ గారు మాట్లాడండి. నమస్తే సార్. సార్ డీజీపీ గారు. నమస్కారం అండి. హలో. ఎస్ ప్లీజ్ జగన్మోహన్ గారు. హలో సార్, డీజీపీ గారు నమస్తే సార్. మీరు మాట్లాడేది వినిపిస్తోంది. జగన్మోహన్ గారు మాట్లాడండి ఆయనతో. అదే సార్, మరి కర్నూలు డిస్టిక్ నంద్యాలలో ఈ కరోనా మహమ్మారి ఎక్కువగా ఉంది సార్. పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా బాగానే గుడ్ సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ ఢిల్లీకి పోయి వచ్చిన వాళ్ళు ఇంకా ట్రేస్ అవుట్ కావడంలే. ఈ ఇక్కడ ఉండేటటువంటి వార్డులలో ఉండేటువంటి కొంతమంది బయటికి రాకుండా ఉన్నారు. వాళ్ళను వీలైనంత వరకు ట్రేస్ అవుట్ చేసి నంద్యాల ప్రజలు చాలా భయభ్రాంతులకు లోనవుతున్నారు సార్. వీలైనంత వరకు దీన్ని క్యూర్ చేయడానికి, కేసులు తగ్గించడానికి మీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కొద్దిగా కృషి చేస్తే ఇంకా బాగుంటుందేమో అని నా కాన్సెప్ట్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ జగన్మోహన్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పోలీస్ గురించి కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేశారు, మంచి మాటలు చెప్పారు. అలాంటి మాట వింటే మనకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ప్రతి ఒక్కరికి వస్తుంది. డెఫినెట్లీ మీరు యువర్ కన్సర్న్స్ మనం పెట్టుకొని మేము చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు మనకు తెలిసిన వరకు ఈ ఢిల్లీ నుంచి రిటర్న్ చేసిన వాళ్ళు ముందుకు రానియకుండా ఉండటం అని అది కరెక్ట్ కాకపోవచ్చు. సో బట్ దెన్ నెవర్ ద లెస్ ఎవరికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే definitely manam we will get it verified. They can always call 100 or 1902 or 104 ఇలాంటి నంబర్స్లో ఫోన్ చేసి అలాంటి ఏదో ఇన్ఫర్మేషన్ ఏమైనా అవైలబుల్ ఉంటే పోలీస్ ఖచ్చితంగా we will get it verified. So I rest assured జగన్మోహన్ గారు, ప్రతి ఫోన్ కాల్స్ మనం కూడా మానిటర్ చేసుకొని దాని ఫాలోఅప్ యాక్షన్ కూడా ఇక్కడి నుంచి మన డీజీపీ ఆఫీస్ నుంచి కూడా మనం ఫాలోఅప్ చేస్తున్నాం. కాబట్టి ఎక్కువ అది సోషల్ మీడియాలో అలాంటివి రావడము, అలాంటి ఒక హూఆగనము ఎక్కువ. సో అది అన్నీ పట్టించుకోకూడదు. ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు ఇవ్వండి, మనం ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాము. అది మేము హామీ ఇస్తున్నామండి. రైట్. ఇంకో కాలర్ సార్, భాస్కర్ రెడ్డి గారు ఆత్మకూరు నుంచి. భాస్కర్ రెడ్డి గారు మాట్లాడండి. నమస్కారం సార్ డీజీపీ గారు. నమస్కారం అండి భాస్కర్ రెడ్డి గారు. సార్ మాది ఆత్మకూరు దగ్గర పావులపాడు మండలం సార్. నేను మొక్కజొన్న కొనుక్కోవడానికి గవర్నమెంట్ నుంచి నాకు ఒక లెటర్ అంటే తీసుకోమని చెప్పి ఇచ్చారు సార్. ఇక్కడ కొన్న వాటికి డబ్బులు చెల్లించే కార్యక్రమం కోసం అని షాప్లో మాకు లెటర్ ఉంది, తీసుకున్న దాన్ని చేస్తూ ఉంటే ఇక్కడ కొద్దిగా పోలీసు వాళ్ళతో మాకు కొద్దిగా కష్టంగా ఉంది సార్. అంటే టైమింగ్స్ ప్రకారం మేము ఓపెన్ చేసి ఇస్తున్నాము, కానీ వాళ్ళు స్పెసిఫిక్ వచ్చి మేము ఇచ్చే టైంకి షాప్లకు తాళాలు వేసి గుంజుకుపోవడము, స్టేషన్ దగ్గరికి పిలిపియడము, 3 నుంచి 4 రోజులు అక్కడ రప్పించడము. మేము ఇక్కడ డబ్బులు ఇవ్వలేకపోతున్నాం, రైతుల దగ్గర మాట పడాల్సి వస్తుంది సార్ ఇక్కడ. Yeah, I can understand your difficulties. I can very well understand. ఇప్పుడు agriculture activities, all the agriculture activities in the villages, in the rural areas లో
ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్. అండ్ మనకు కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రతిరోజు నేను ఇందాక చెప్పినలాగా ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈ రివ్యూ చేస్తున్నారు. దాంట్లో ఒక భాగంగా ఇది ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ మీరు చెప్పిన సబ్జెక్ట్ వీఆర్ బీయింగ్ మనకు ఆదేశం కూడా అదే, కింద అగ్రికల్చర్ యాక్టివిటీస్ మనం సపోర్ట్ చేయాలి. సో మీరు ఉండే జాగాలో అలాంటిది ఏమైనా ఇఫ్ దెర్ ఈస్ ఎనీ రెడ్ జోన్స్ లేకపోతే అలాంటి ఎన్ఫోర్స్మెంట్ లాక్డౌన్ ప్రత్యేక చర్యలు ఏమైనా ఉంటే అది దే మే బి సమ్ డిఫికల్టీస్. కానీ మీరు పర్మిషన్ ఉంటే ఖచ్చితంగా ఆ పర్మిషన్ లెటర్స్ లేకపోతే ఆ పాసెస్ ఈ పాస్ అని ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆర్ ఫ్రమ్ ద ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ నుంచి మీకు ఇచ్చినారంటే అది చూపిస్తే పోలీస్ హ్యాస్ టు రెస్పెక్ట్ దాట్. సో ఒకవేళ అది వ్యక్తిగతంగా ఇండివిజువల్ కేసెస్ ఏమైనా ఉంటే మన నోటీస్లో తీసుకురండి. మీరు 100 ఫోన్ చేసి మీరు చెప్పుకోవచ్చు అలాంటిది. లేకపోతే 1902 యూ కెన్ కాల్ అండ్ దెన్ యూ కెన్ టెల్ యువర్ గ్రీవాన్సెస్. ఇప్పుడు వరకు 1902 సంథింగ్ లైక్ ఆల్మోస్ట్ సెవెరల్ ల్యాక్స్ అలాంటి ఫోన్ కాల్స్ వచ్చి వెరిఫై అవ్వడము, మళ్ళీ అలాంటి సమస్యలు ఇమీడియట్గా పరిష్కారం చేయడము అలాంటి ఏర్పాట్లు కూడా ఉంది. అది 1902 కాక ప్రతి జిల్లాలో కూడా ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ అని, తర్వాత పోలీస్ కంట్రోల్ 100 మీరు ఫోన్ చేసుకోవచ్చు. రైట్ గౌతమ్ గారు, కమాండ్ మళ్ళీ కంట్రోల్ కాకపోతే మళ్ళీ యూ కెన్ రైట్ సార్ మాట్లాడండి. ఇలాంటి సమస్య పరిష్కారం కాకపోతే మళ్ళీ చేసుకోవచ్చు. వీ హ్యావ్ ఆల్ దీస్ నంబర్స్ అవైలబుల్ అండ్ వీ విల్ బి అకౌంటబుల్ ఫర్ దాట్. గౌతమ్ గారు, ఇతర శాఖలన్నింటినీ కూడా సమన్వయం చేసుకునేందుకు ఒక్క నిమిషం అండి. చెప్పండి సార్. భాస్కర్ రెడ్డి గారు, ఐ హోప్ యూ సాటిస్ఫైడ్. మీకు ఏమైనా ప్రశ్న కట్ అయింది సార్, చెప్పండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. రైట్ సార్, ఇప్పుడు ఇతర శాఖల్ని సమన్వయం చేసుకునేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. సో అందులో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు, పోలీసుల దగ్గర నుంచి రియాక్షన్ ఎట్లా ఉంటుంది? ఇది వీ హ్యావ్ ఏ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అని విజయవాడలో హెడ్ క్వార్టర్స్లో ఒకటి క్రియేట్ చేశారు. దీంట్లో 11 డిపార్ట్మెంట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్. It is led by one senior IAS officer, Krishna Babu garu ani, and there are 10 IAS officers and 5 IPS officers for this integrated command control center anta. So ee integrated command control center ante anni shakalu 11 departments sambandhinchina vishayalu this statewide this integrated command control will facilitate. ఒకవేళ ఇది కమర్షియల్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, లేకపోతే హెల్త్ సంబంధించిన కావచ్చు, లేకపోతే ఎనీ అదర్ కోఆర్డినేషన్ ఇష్యూస్ కావచ్చు. ఈ ఎవ్రీ డే దిస్ రివ్యూ మీటింగ్స్ వెన్ అవర్ ఆనరబుల్ CM కండక్ట్స్ ఇట్ విత్ ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ అండ్ ద మినిస్టర్స్ కన్సర్న్, సీనియర్ ఆఫీసర్స్ కూడా అక్కడే ఉంటుంది. మళ్ళీ ద సేమ్ ఇన్స్ట్రక్షన్స్ గోస్ టు ద ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్. అక్కడి నుంచి మొత్తం వివరాలు కింద స్థాయి వరకు వెళ్ళిపోవడము. ప్రతి జిల్లాలో కూడా అలాంటి జాయింట్ కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు అయింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జాయింట్ కలెక్టర్ అండ్ జిల్లా అడిషనల్ SP కూడా ఉంటుంది. సో దాట్ వే ప్రతి సమస్య, ప్రతి ఇష్యూ, ఒక లోకలైజ్ సమస్య అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో దే విల్ హ్యాండిల్ ఇట్. ఇంటర్ డిస్ట్రిక్ట్ సమస్య అనుకోండి, లేకపోతే ఇంటర్ స్టేట్ సమస్యలు అనుకోండి, అది ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ నుంచి టేకప్ అవ్వడము. మనకు కూడా చాలా విషయం ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కు మాకు కూడా ఆదేశాలు కూడా వస్తున్నారు. ఇఫ్ దర్ ఎనీ కోఆర్డినేషన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మనకు కూడా we also get it from that command and control. So this is like, I don't think ఇంకా వేరే స్టేట్లో కూడా ఇలాంటి ఈ మోడల్ which is available in practice. Because of this చాలా వరకు మనం ఇలాంటి సమస్యలు పబ్లిక్ కన్వీనియన్స్ అనమాట. మళ్ళీ దెన్ పబ్లిక్ సర్వీసెస్, ఎసెన్షియల్ కమోడిటీస్ అనుకోండి, మార్కెటింగ్ అనుకోండి, మెడిసిన్ సప్లై అనుకోండి, లేకపోతే హెల్త్ ఎమర్జెన్సీస్ అనుకోండి, అన్ని సర్వీసెస్ అండ్ అన్ని సమస్యల గురించి
ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వాజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్. అండ్ ఆల్ దీస్ ఆఫీసర్స్ ఆల్సో వెరీ కాంపిటెంట్ ఆఫీసర్స్ అనమాట. అందరూ అక్కడ ఉండేవాళ్ళు. మనం కూడా ఇద్దరు ఐజీలు, ఇద్దరు ఎస్పీలు, ఒక ఏఎస్పీ హ్యాస్ బీన్ ఇయర్మార్క్డ్ ఓన్లీ ఫర్ దట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్. సో చాలా ఎఫిషియెంట్గా అది ఫంక్షనింగ్ అవ్వడము జరుగుతున్నారండి. రైట్ సార్. గౌతమ్ గారు, ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. డీజీపీ సార్, ప్రధానంగా ఈ లాక్డౌన్ టైంని కూడా యూస్ చేసుకుంటున్నారు కొంతమంది. మరో రకంగా సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. పొలిటికల్ మైలేజ్ కోసం అలాంటి వాటిని కూడా వైరల్ చేస్తున్నారు. అలాగే సైబర్ క్రైమ్ కూడా జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు ఇప్పుడు? మనం యూర్ రైట్, దేర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్. అంటే ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఈ లాక్డౌన్ సమయంలో వాళ్ళు సోషల్ మీడియా ఎక్కువ ఎక్స్టెన్సివ్గా యూజ్ చేస్తున్నారు, వాడుతున్నారు. ఈ సోషల్ మీడియా ద్వారా రకరకంగా న్యూస్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. సో మన సిఐడిలో వీ హ్యావ్ ఒక ప్రత్యేకంగా సోషల్ మీడియా మీద నిఘా పెట్టుకోవడము, తర్వాత సోషల్ మీడియాలో ఒకవేళ తప్పు ప్రచారం చేయడము, లేకపోతే ఫేక్ న్యూస్ చేయడము, ఫాల్స్ న్యూస్ చేయడము, లేకపోతే దుష్ప్రచారం చేయడము, అలాంటి వాచ్ మెయింటైన్ అవుతున్నారు. ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా అలాంటి మెకానిజం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు. మన ఈ సిఐడిలో ప్రత్యేకంగా అలాంటి ఏర్పాటైన తర్వాత వీ హ్యాడ్ ఆల్మోస్ట్ అబౌట్ 7,000 కేసెస్ కంప్లైంట్స్ అట్లా వచ్చింది. అది కాకుండా మనం జిల్లాల్లో కూడా చాలా కేసెస్ కూడా మనం రిజిస్టర్ చేసినాము ఇప్పటి వరకు. టోటల్ హౌమనీ అబౌట్ 139 కేసెస్ కూడా రిజిస్టర్ అయినారు, ఎఫ్ఐఆర్ ఇష్యూ అయినారు. వీ హ్యావ్ టేకెన్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. సో ఐ రియలీ అపీల్ టు ఆల్ సిటిజన్స్ దట్ ఈ సోషల్ మీడియానే మిస్యూజ్ చేయకూడదు వాళ్ళు. ఈ సోషల్ మీడియానే మంచి, ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ మీడియం ఫార్ స్ప్రెడింగ్ అవేర్నెస్. కానీ ఆ తప్పు ప్రచారం చేయడం అంటే ఇది చాలా ఈ క్రమంలో, ఇలాంటి క్రమంలో ప్రత్యేకంగా ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ అఫెన్స్ లాగా మనం టేకింగ్ ఇట్ అండర్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కూడా ప్రత్యేకంగా సెక్షన్స్ కూడా ఉన్నాయి. సో దానికి ఆ సెక్షన్స్ కూడా వాడుతున్నాం మనం. త్వరలో ఇప్పుడు చాలామంది ఎలాంటిది ఐడెంటిఫై చేసి వాళ్ళ ప్రొఫైలింగ్ కూడా జరుగుతున్నారు. ఇప్పుడు ఆ కంటిన్యూస్ ప్రాసెస్ అవుతున్నారు. సో ఎక్కువ మంది ఈ సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి ఇలాంటి ప్రచారము, దుష్ప్రచారము, ఫేక్ న్యూస్ చేయడము, ఆ ప్రొఫైలింగ్ ప్రాసెస్ ఇప్పుడు జరుగుతున్నారు. ఇప్పుడు వరకు మనం కేసెస్ కట్టినాము. ఇప్పుడు కేసు కట్టకుండా అందరిది అలాంటి వ్యక్తుల మీద కూడా ఒక ప్రొఫైలింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు సైబర్ బుల్లీ అని అలాంటి క్యారెక్టర్స్ కూడా వీ విల్ బి ఓపెనింగ్ సెపరేట్ ప్రొఫైలింగ్ ఆఫ్ సచ్ క్యారెక్టర్స్. అది కాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు అదే ఒక డిజిటల్ స్పేస్ అన్నమాట. ఒక డిజిటల్ స్పేస్ అంటే ఒక డిజిటల్ ఫుట్ ప్రింట్ విల్ ఆల్వేస్ బీ అవైలబుల్. ఒకవేళ డిలీట్ చేసినాము, లేకపోతే ప్రాక్సీ సర్వీస్ ద్వారా వాళ్ళు యాక్సెస్ అయ్యి అది చేయడము. సో ఆ ఎనానమిటీ అనే అడ్వాంటేజ్ తీసుకోవడము. సో దే థింక్ దట్ ఇట్ ఈస్ నాట్ ట్రేసబుల్. బట్ ఆన్ ద కాంట్రరీ, ఇది ఒక డిజిటల్ స్పేస్లో మీరు ప్రతి కార్యక్రమం ఒక ఫుట్ ప్రింట్ ఖచ్చితంగా, ఒక డిజిటల్ ఫుట్ ప్రింట్ ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో. సో కాబట్టి పోలీస్ కూడా ఇప్పుడు ఇంకా రాబోయే రోజులు కూడా ఇంకా ఈ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఇంటర్నెట్ స్పేసు, మానిటరింగ్, దీని మీద కార్యక్రమం కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఇట్ విల్ బీ ఈవెన్ మోర్ స్ట్రింజెంట్. సో ఐ వుడ్ ఆల్సో రిక్వెస్ట్ all social media users particularly that please do not use it for negative purposes. Right. But if you do any false propaganda, లేకపోతే false news, you will be held accountable. ఖచ్చితంగా యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్. ఒక రోజు ఇప్పుడు ఈ రోజు లేకపోతే రేపు, లేకపోతే ఖచ్చితంగా రేపు లేకపోతే ఎల్లుండి దే విల్ బి యాక్షన్ టేకెన్. రైట్ సార్. రైట్ సార్, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి. చిన్నకాకాని మంగళగిరి నుంచి బ్రహ్మం గారు.
బ్రహ్మం గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. జయశ్రీ సార్ నమస్కారం. నమస్కారం బ్రహ్మం గారు. సార్ Please tell me. చెప్పండి బ్రహ్మం గారు మాట్లాడండి. ఏం లేదు సార్, ఇప్పుడు ప్రజెంట్ మీ అసలుకి ఎంతో మంది దేవుళ్ళని చూసాం, ప్రజెంట్ మీ పోలీస్ వారిని చూస్తున్నాం సార్ ఈ సేవలు చేయటంలో. అసలుకి చాలా బాగా చేస్తున్నారు సార్ మీ సేవలు అని. ఇప్పుడు మీ డైరెక్ట్ గా కర్తవ్యం అది సార్, డైరెక్ట్ గా మిమ్మల్ని చూసి చెప్పడానికి అవకాశం రాదు సార్ మాకు, అందుకని మీకు ఫోన్ లో చాలా సేపు ట్రై చేసి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. ఎవరెవరితో దేవుడికి పాలాభిషేకం చేస్తున్నాం సార్, బట్ మీలాంటి మీ పోలీస్ శాఖకి పాలాభిషేకం చేసి మేము ధన్యవాదాలు తెలుసుకోవాలి సార్. ఎంత మన ఇన్స్పిరేషన్ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం ప్రకారంగా, ప్రభుత్వం ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగా, ప్రభుత్వంది ప్రయారిటీస్ ప్రకారంగా మనం ముందుకు వెళ్తున్నాం. అది దెన్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇది కూడా మనం ఒక అవకాశంగా తీసుకోవడం. పోలీస్ ఈజ్ ఆల్వేస్ సర్వీస్ ఓరియంటెడ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అన్నమాట. సో ఇది ఈ క్రమంలో అది ప్రత్యేకంగా మరి చాలా స్పష్టంగా అవుతున్నారు. సో మీరు చెప్తున్న విషయం అన్నీ అది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సేయింగ్ సచ్ గుడ్ వర్డ్స్, బట్ ఈజ్ ఓన్లీ అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ గివ్స్ అస్, మనకు చాలా తృప్తి వస్తున్నారు మీరు మాట విని. ప్రతి ఒక్క కానిస్టేబుల్, ప్రతి ఒక్క మన డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ కానీ, వాళ్ళ హోంగార్డ్ కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇది విని వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు, వాళ్ళు కూడా చాలా తృప్తి వస్తుంది. వాళ్ళు ఈ మీద ఇది ఇంకా ఒక బాధ్యత ఒకటి పెరిగిపోతుంది అన్నమాట ఇలాంటి మాటలు వింటే. రైట్ సార్, ఇంకో కాలర్ అండి. థ్యాంక్ యూ బ్రహ్మం గారు. ఇంకో కాలర్ గుంటూరు నుంచి మణిదీప్తి గారు అండి. మణిదీప్తి గారు మాట్లాడండి. హలో, ఎస్ మాట్లాడండి మేడం. ఎస్ అమ్మా. గుడ్ ఈవినింగ్ అండి గౌతమ్ గారు. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి అమ్మా. గుడ్ ఈవినింగ్ అండి గౌతమ్ గారు. మీరు మాట్లాడండి మేడం, వినిపిస్తుంది సార్కి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఈ లాక్డౌన్ ఇంత సక్సెస్ఫుల్ గా ఇంత డేంజరస్ సిచ్యువేషన్ కూడా హ్యాండిల్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మణిదీప్తి గారు, ఒక చిన్న రిక్వెస్ట్, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి సార్తో. ఓకే ప్లీజ్. అండ్ ఇంకొక విషయం అండి, మొన్న ఒక నార్మల్ పీపుల్ ని కూడా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకి ఐడెంటిఫై చేసి మీరు అప్రిషియేట్ చేశారు. రియల్లీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ అమ్మా. See, ఈ ప్రభుత్వం one of the priorities of this government is safety of women and status of women in the society. So particularly women safety కావచ్చు, women status కావచ్చు, women affairs కావచ్చు, it's a priority area from this government. And above all, the ammatanam, that motherly affection only a woman can give. So clipping chusi, all of us, it really stole our hearts. So we could not really restrain ourselves. అందుకోసం మేము కూడా మన వైపు నుంచి దండం పెట్టడము, కృతజ్ఞత చెప్పడము. So we thought that we must do that because it will also inspire not only our every single police officer and staff member, but also every woman in state of Andhra Pradesh, every lady, every girl in state of Andhra Pradesh, that we are there for you, the government is there for you. మనం అందరూ ఉన్నాము మీకోసం. ఓకే అమ్మా. This is also for all the viewers, particularly woman, lady. We are also very concerned about safety of women. ఇప్పుడు ఈ లాక్డౌన్ అయిన తర్వాత కూడా ఆ దిశ కార్యక్రమంలో కూడా ఆ దిశ పోలీస్ స్టేషన్ కానీ, దిశ యాప్ కానీ, ఈ దిశ కంట్రోల్ రూమ్స్ కానీ,
దట్ ఈస్ ఆల్సో వెరీ చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా కేసెస్ కూడా ఈ డొమెస్టిక్ వైలెన్సు, హెరాస్మెంట్స్ అలాంటి కొన్ని కేసెస్ కూడా ఈ క్రమంలో కూడా వచ్చినారు. అలాంటి దాంట్లో కౌన్సిలింగ్ కూడా జరుగుతున్నారు. తర్వాత కొన్ని చోట రెస్పాండ్ అవ్వడము, కొన్ని చోట రెస్క్యూ చేయడము, అది కూడా జరుగుతున్నారు. అవర్ దిశ ఇనిషియేటివ్స్ ఆల్సో ఆన్ హై అలర్ట్ అండ్ ద వెరీ యాక్టివ్, పర్టికులర్లీ ఫర్ ద లేడీ మెంబర్స్ ఇన్ ద సొసైటీ అన్నమాట. గౌతమ్ గారు, లేడీ మెంబర్స్ అని అంటున్నారు. ఇందాక అసలు యాక్చువల్గా దీని గురించి నేను మాట్లాడదామని అనుకుంటున్నాను మీతో. లోకమణమ్మ గారు, సో మీరు డైరెక్ట్గా కాన్ఫరెన్స్ నుంచి ఆవిడతో మాట్లాడుతూ చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు, చాలా చక్కగా మాట్లాడారని చెప్పి మొత్తం చూసిన వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఎలా అనిపించింది ఆ టైంలో మీకు? నేను ఇందాక చెప్పిన ఇది ఫస్ట్ లోకమణి అమ్మ అది అమ్మతనం చూపించడం. అవును, చూడండి, లుక్ ఎట్ హర్ స్మైల్, లుక్ ఎట్ హర్ జెన్యుయిన్నెస్, అలాంటి హృదయం, ట్రూ హార్ట్ అన్నమాట. దట్ మదర్లీ ఎఫెక్షన్. సీయింగ్ ఎ పోలీస్ మ్యాన్ రోజు డ్యూటీ చేయడము, వర్కింగ్ ఇన్ దిస్ హాట్ సన్, అది చూసి ఇన్ హర్ హార్ట్ ఇట్ మూవ్డ్ హర్ హార్ట్. అండ్ వచ్చి షీఈస్ ఎర్నింగ్ ఓన్లీ 3,500 రూపీస్ ఒక ఆయాగా పని చేయడము, కానీ అట్లా పెద్ద కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చి మనం పోలీస్కి ఇవ్వడము, ఇట్ ఈస్ రియలీ ఇందాక చెప్పినలాగా అందరిది మన హృదయం పూర్తిగా చలించిపోయినారు. అందరూ ప్రతి ఒక్కరు మన డిపార్ట్మెంట్లో కూడా అది చూసి చాలా మూవ్ అయిపోయినారు. సో అందుకోసం మేము కూడా లోకమణి అమ్మని కూడా దండం పెట్టాలని ప్రత్యేకంగా అలాంటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, ఇప్పుడు లాక్డౌన్ ఉన్నాయి కాబట్టి లొకేట్ చేసి ట్రేస్ చేసి అమ్మాయితో మాట్లాడడం, లోకమణి అమ్మతో మాట్లాడము, కృతజ్ఞత చెప్పడము, మన డిపార్ట్మెంట్ వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి సల్యూట్ చెప్పడము జరిగింది ఆ రోజు. సో ఇట్ గేవ్ అస్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. మనకు కూడా దండం పెట్టి సల్యూట్ చేసి మన కృతజ్ఞతలు, మన హృదయంలో ఏదో వచ్చిన విషయాలు కూడా అమ్మాయిని తెలియపరచడం అది జరిగింది. రియలీ సార్, అంటే యు ఆర్ గెటింగ్ ఎ గుడ్ అప్లాజెస్ ఫ్రమ్ ది లోకల్ పీపుల్ ఆల్సో. అంటే వారు మీ గ్రేట్ సర్వీసెస్ని ప్రతి ఇంచుని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. సో వాళ్ళు మీ సర్వీసెస్, అందరి సర్వీసెస్ని నిజంగా వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు అందరూ కూడా ఆ విషయంలో. థ్యాంక్ యూ అండి. రైట్ సార్, ఒక చిన్న బ్రేక్. ఇలాంటి రైట్ సార్, కంటిన్యూ సార్, కంటిన్యూ. ఇలాంటి continue, sir. దిస్ కైండ్ ఆఫ్ జెస్చర్స్, ఇలాంటి జెస్చర్స్ ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి చాలా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ వాళ్ళు అంతా కష్టపడి రిస్క్ తీసుకొని రోడ్ మీద నిలబడి అందరికీ క్షేమంగా ఉండాలా, అందరు సేఫ్గా ఉండాలి అని కష్టపడుతున్నారు ప్రతిరోజు. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీని ఇంట్లో వదిలి బయటకు వచ్చి డ్యూటీలో ఒక నెల నుంచి కూడా ఎక్కువ అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 1.5 months చెప్పాలంటే. అలాంటి క్రమంలో ఇలాంటి జెస్చర్స్ చాలా వాల్యుయబుల్ అన్నమాట మన పోలీస్ శాఖకు కూడా, ప్రతి సిబ్బందికి. అందుకోసం వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద మీడియా ఆల్సో అండ్ సోషల్ మీడియా టు షోకేస్ దట్ పర్టికులర్ జెస్చర్. థ్యాంక్ యూ. రైట్ సార్, ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మీతో జాయిన్ అవుతాను. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. డీజీపీ సార్, లాక్డౌన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. జనాలు మాత్రం ఇంకా రోడ్ల మీదకి వస్తూనే ఉన్నారు. వాళ్ళని ఆపటం ఎవరి తరం కావట్లేదు. సో ఏం చెప్తారు ఆ విషయంలో? ఎలాంటి ప్లానింగ్తో మీరు రాబోయే రోజుల్లో ముందుకు రాబోయే అవకాశం ఉంటుంది? అంటే వీ విల్ కంటిన్యూ టు అపీల్ అన్నమాట. అవేర్నెస్ పెంచుకోవడం కార్యక్రమం కూడా మనం టేకప్ చేస్తామండి. వీ అపీల్ టు ఎవ్రీ సిటిజన్ దట్ దే షుడ్ ట్రై నాట్ టు హ్యావ్ కాంటాక్ట్. ఇప్పుడు ఈ లాక్డౌన్ది ముఖ్య ఉద్దేశం ఎట్లా అంటే ఈ ఎక్కువ సమాజంలో ఈ మూవ్మెంట్ లేకుండా చేయడము. ఎందుకంటే ఈ వైరస్
ఒకే ఒక మార్గం ద్వారా ఈ స్ప్రెడ్ అవుతున్నది, అది కాంటాక్ట్ ద్వారా. కాబట్టి లాక్డౌన్ది ఉద్దేశం కూడా అది, కదలకుండా ఇంట్లో ఉండటము. సో మన అపీల్ కూడా అదే ఉంటుంది, ఇంట్లోనే ఉండి ఈ సమయం కటాయించడము, ఎక్కువ సమయం లేదు, తర్వాత ఆ రూల్స్ ఆ రెగ్యులేషన్స్ పాటించుకోవడము. దే షుడ్ ఆల్వేస్ యాక్చువల్లీ టేక్ దిస్ టైమ్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు బీ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్, to be with their near and dear ones who తర్వాత they can use this opportunity for introspections అన్నమాట. And also to have a relook. కొందరు అంటున్నారు that this is a time for refresh, reboot. మొత్తం ప్రపంచమే మారిపోతుంది, ఇది మంచి అవకాశము. ద వే ద హోల్ ప్రపంచంలో కార్యక్రమం కూడా ఏదో విధంగా వెళ్తున్నారు. సో దిస్ ఈస్ అ గుడ్ టైమ్ ఫర్ స్టాక్ టేకింగ్, ఇంట్రోస్పెక్టింగ్, అండ్ దెన్ కమింగ్ క్లోజ్ టు ద ఫ్యామిలీ మెంబర్స్, నియర్ అండ్ డియర్ వన్స్, టేకింగ్ ఎ పాజ్, టేకింగ్ ఎ బ్రీదర్ అని ఆ విధంగా తీసుకోవాలి అందరూ. దెన్ డెవలప్ దేర్ ఓన్ పర్సనల్ స్కిల్స్ అన్నమాట, పర్సనల్ కెపాసిటీస్ బిల్డ్ చేసుకోవడము, వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్, వెదర్ ఈజ్ యువర్ ఓన్ పర్సనల్ హెల్త్, ఫిట్నెస్ అనుకోండి, లేకపోతే నాలెడ్జ్ గెయిన్ చేయడం అనుకోండి. సో దే షుడ్ యూజ్ ఇట్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ సెన్స్, బికాస్ దిస్ ఈజ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. టుడే ద మ్యాన్ కైండ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ ఎ ప్రెడికమెంట్. ఇలాంటి ఒకటి లాక్డౌన్ మెజర్స్, కంటైన్మెంట్ ఈజ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, గ్లోబలీ అనమాట. సో దిస్ ఈస్ అ ఛాలెంజ్ మ్యాన్ కైండ్ ఈస్ ఫేసింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వాళ్ళు కూడా ఆ ఆలోచనతో వాళ్ళు ఈ రెగ్యులేషన్ని పాటించుకోవాలని మన అపీల్ ఉంటుంది. మనం చేయాల్సిన కార్యక్రమం చేసుకుంటాము. ఒకవేళ ఒక చోట ఎక్కువ మూమెంట్స్ ఎక్కువ పెరిగిపోతే అది క్లాసిఫికేషన్ కూడా చేంజ్ చేసి ఎన్ఫోర్స్మెంట్ మెజర్స్ కూడా స్ట్రిక్ట్ అవ్వడము, ఆ విధంగా సెల్ఫ్ ఎన్ఫోర్స్మెంట్, సెల్ఫ్ రెగ్యులేషన్, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే వీ మే హ్యావ్ టు పుట్ స్ట్రిక్టర్ మెజర్స్ ఇన్ దోస్ ఏరియాస్. సో అవర్ అపీల్ ఈజ్ వీ డోంట్ వాంట్ టు, ఇప్పుడు మనం శ్రమ పడాలా దాని మీద, మనం వీ హ్యావ్ టు ఎన్ఫోర్స్. సో వీ అపీల్ టు every citizen that they must realize the implication and then have exercise some kind of self-control, self-discipline by realizing the implications. Otherwise, we have to enforce. Right. We have to enforce stricter measures. రైట్ సార్. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి, లత గారని. లత గారు మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కరోనా టైంలో మా రాష్ట్ర ప్రజలందరి తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ నిజంగా పాదాభివందనం సార్. యాక్చువల్గా ప్రజల్లో మంచి అవేర్నెస్ తీసుకొస్తూ అనుక్షణం రాష్ట్ర ప్రజల్ని కాపాడుతున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా మీకు చాలా ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావడం లేదు నాకు. అది మన బాధ్యత అమ్మా, మన కర్తవ్యం. యాక్చువల్లీ ఐ థింక్ ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఒక డీజీపీ కాలర్స్ తో, అంటే లైవ్ లో కాలర్స్ తో మాట్లాడడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. మా సమస్యల్ని కూడా మేము చెప్పుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను నేను. రైట్ మేడం, చెప్పండి. ఓకే అమ్మా. ఓకే, ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయమ్మా? సమస్యలు అంటే యాక్చువల్గా సార్ కొద్దిగా సోషల్ మీడియాలో కొంచెం ఫాల్స్ న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయి. సో కొంచెం దాని మీద కొంచెం అది అంటే చర్యలు తీసుకుంటే కొంచెం బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. రైట్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్. ఇందాక చెప్పినలాగా మన సోషల్ మీడియా మీద నిఘా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెరిగిపోతుంది. అండ్ చేయాల్సిన చర్యలు కూడా చాలా పకడ్బందీగా మనం చేస్తాము. వీ అష్యూర్ యూ దాట్ అమ్మా. ఓకే, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్ ఫర్ దిస్ నైస్ వర్డ్స్. మీరు ఆ మంచి మాటలు ఏదో చెప్పారు,
we are thanking you for that. గౌతమ్ గారు, ప్రధానంగా యాడింగ్ టు దట్ మనం సోషల్ మీడియాతో పాటుగా ఈ సైబర్ క్రైమ్ ప్రధానంగా ఏంటంటే ఇంట్లో ఉంటాం, ఆన్లైన్లో పేమెంట్స్ చేస్తున్నారు. సో ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా ఆ పేమెంట్ల విషయంలోనే కొంత గందరగోళం జరిగి హ్యాకర్స్ దాంట్లో కొంత వాళ్ళు లాగేసుకోవడం అనేది జరుగుతోంది. సో దీని మీద ఏమైనా దృష్టి సారించారా ఇప్పటి వరకు? ఎక్కడైనా మీకు ఇలాంటి కేసెస్ వచ్చినాయా? ఇలాంటి కేసెస్ మనకు ఎక్కువ రాలేదండి. మేబీ జస్ట్ 1 or 2 కేసెస్ మస్ట్ బి విచ్ ఇస్ బట్ ఇలాంటి ట్రాన్సాక్షన్స్లో హ్యాక్ చేసి మిస్అప్రోప్రియేట్ చేయడము, లేకపోతే మిస్చీవ్ చేయడము, లేకపోతే ఐడెంటిటీ థెఫ్ట్ చేయడము, అలాంటి ప్రత్యేకంగా కేసెస్ మనకు ఎక్కువ కనబట్టలేదండి ఇన్ ద సైబర్ స్పేస్. సైబర్ క్రైమ్స్ నేరాలు చెప్పాలంటే బికాస్ దర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ సచ్ ట్రాన్సాక్షన్ టేకింగ్ ప్లేస్. ఇప్పుడు ఈ కామర్స్ అనుకోండి, ఆ ఈ కామర్స్ కూడా ఎక్కువ లేదండి. అందుకోసం ద వాల్యూమ్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఆల్సో టు దాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ కమ్ డౌన్ వెరీ సిగ్నిఫికెంట్లీ. బట్ వీఆర్ ఆన్ ద లుక్అవుట్. అలాంటి కంప్లైంట్స్ వస్తే ఖచ్చితంగా మన వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అవర్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ విత్ ఇన్ ద సిఐడి ఇట్ హస్ బీన్ ఫర్దర్, దాని కెపాసిటీ కూడా ఫర్దర్ బిల్డ్ చేశారు. కాబట్టి ఇప్పుడు టుడే వీఆర్ ఇన్ మచ్ బెటర్ ఆఫ్. సిఐడిని కూడా మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్స్ట్రా అలవెన్స్ ఇచ్చి, ఎక్స్ట్రా ఇన్సెంటివ్ ఇచ్చి సిఐడి డిపార్ట్మెంట్ని కూడా కెపాసిటీ బిల్డ్ చేయడము, అది కూడా ఒక కార్యక్రమము, ప్రత్యేక కార్యక్రమం ఇచ్చానండి. రైట్ సార్. సో వీఆర్ వెల్ పాయిజ్డ్, వెల్ ప్రిపేర్డ్ అన్నమాట. రైట్ సార్. ఒక కాలర్ వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారని, మూర్తి గారని. మూర్తి గారు మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సిన్సియర్ థ్యాంక్స్. గుడ్ ఈవినింగ్ మూర్తి గారు. First of all, my sincere thanks to you, sir. We are fortunate enough that we are working under your dynamic leadership, and we are very fortunate that you are saving lives of Andhra Pradesh people, especially thanks to the Andhra Pradesh police on behalf of Andhra Pradesh people, sir. And my suggestion is, sir, sincere suggestion is, sir, while we are conducting checks at check posts, sir, if you just announce something to means take some kind of measures that checking at various points using these thermal screens, temperature and vehicle number, yes, it will be helpful for us for data mining, sir, at later date, sir, because the person who is going far away from different places will be helpful for benefiting later on for evaluating this pandemic, sir. Thank you, sir, thank you very much. అబ్బా, ఇది మంచి సజెషన్ ఇచ్చారు మీరు. కలెక్టింగ్ దిస్ డేటా అండ్ దెన్ రన్నింగ్ అనలిటిక్స్ ఆన్ ఇట్. చూడండి, అంత టెక్నికల్ నాలెడ్జ్ బేస్ ఇస్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇస్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ టెక్నికల్ కెపాసిటీ. సో వీ విల్ బి హార్నెసింగ్ దిస్ కెపాసిటీ ఇన్ టైమ్స్ టు కమ్. మీరు ఇచ్చిన సలహాలు కూడా చాలా మీనింగ్ఫుల్గా ఉన్నారు. అది వీఆర్ ఇన్ ద ప్రాసెస్. ఇప్పుడు మొన్ననే మన ప్రభుత్వం వైపు నుంచి కూడా 2.89 crores కూడా శాంక్షన్ చేశారు ఫర్ పోలీస్ సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ అండ్ ఆల్సో ఫర్ పర్చేసింగ్ దీస్ గ్యాజెట్స్ అనమాట. ఇలాంటి థర్మల్ మీటర్స్ అని. సో వన్స్ దట్ ఈస్ అవైలబుల్ వీ విల్ ఆల్సో డిప్లాయ్ దెమ్ ఆన్ ద గ్రౌండ్ యాజ్ యూ మీరు సజెస్ట్ చేసిన లాగా, అండ్ దెన్ విల్ క్యాప్చర్ ద డేటా యాజ్ యూ సజెస్టెడ్. దట్స్ అ వెరీ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. ఇంకో కాలర్ అండి, ఇంద్రసేనారెడ్డి గారు కర్నూలు నుంచి. మాట్లాడండి సార్. సార్, డీజీపీ గారు నమస్తే సార్. నమస్తే. హలో సార్. మాట్లాడండి సార్. ఇంద్రసేన గారు, ఐ కెన్ హియర్ యూ. చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఈ కరోనా ఇట్లాంటి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న ఈ వర్క్ వచ్చేసి ఎట్లా అప్రిషియేట్ చేసినా ఎంత అప్రిషియేట్ తక్కువనే వాస్తవంగా అయితే. ఎందుకంటే ఫ్యామిలీస్ ని వాళ్ళు సాక్రిఫైస్ చేసి చేస్తున్న డ్యూటీ అనేది చాలా గొప్పది సార్. ఇంకొకటి సార్, యాక్చువల్లీ మాట్లాడండి ఇంద్రసేనారెడ్డి గారు, వింటున్నారు ఆయన. సార్, ఇది మన కర్నూలు సార్. మాది యాక్చువల్లీ మేము కర్నూలు నుంచే మాట్లాడుతున్నాము.
మాకు లోకల్ గా వచ్చేసి ఇక్కడ స్థానికంగా హఫీజ్ ఖాన్ గారు ఎట్లాంటి మనిషి అనేది మాకు బాగా తెలుసు సార్. అయితే దురదృష్టవశాత్తు జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ గా కావాలని ఒక మనిషిని అంటే ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ఉద్దేశంతో చాలా ఇది ఒక రకమైన క్రైమ్ సార్ ఇది. దయచేసి దీని మీద ఏంటంటే సరైన యాక్షన్ తీసుకొని ఇంకొక లీడర్ కి ఇట్లాంటి హెరాస్మెంట్ అనేది జరగకుండా సోషల్ మీడియా ద్వారా ఇది ఒక మానసికంగా హింస సార్ ఇది. అట్లాంటి హింస అనేది ఇంకొక రాజకీయ నాయకుడికి కానీ ఇంకొకరికి కానీ జరగకుండా చూస్తారని అట్లా చూడాలని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మనం ఈ ట్రెండ్ సోషల్ మీడియా వాచ్ కూడా చేస్తున్నారు మనం. చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది వ్యక్తిగతంగా ఒక లీడర్ మీద వాళ్ళు స్మియర్ క్యాంపెయిన్ దుష్ప్రచారం చేయడం అది జరుగుతున్నారని మన దృష్టిలో కూడా వచ్చింది. ఒక స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ ఒక కేసు కూడా మన వాళ్ళు కడుతున్నారు ఇప్పుడు. ఇందాక కట్టారు కావచ్చు అది కూడా. వేర్ దే హ్యావ్ గివెన్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఒక ఫోటో చూపించి దాంట్లో తప్పు ఆరోపణలు చేయడము. ఆ కేసు కట్టినారు ఈరోజు. త్వరగా రేపు ఎల్లుండి లోపలే మీరు కనబడుతుంది పోలీస్ యాక్షన్ దీని మీద. సో మై అపీల్ ఆల్సో ఈజ్ టు ఆల్ సిటిజన్స్, ఇలాంటిది ప్లీజ్ రెస్ట్రెయిన్ ఫ్రమ్ మిస్యూజింగ్ ది సోషల్ మీడియా బికాస్ దే విల్ బి అకౌంటబుల్. సో మనం చర్యలు తీసుకుంటామండి దీంట్లో. మీరు త్వరగా కనపడుతుంది అది. రైట్. డీజీపీ సార్, పాజిటివ్ కేసుల విషయంలో కొంతమంది ఫాల్స్ న్యూస్ని అంటే ఎక్కువగా చూపించే ప్రయత్నం, తక్కువగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో దానికి సంబంధించి మీరు ఏ శాఖలతో సమన్వయంతో ఆ అంశాన్ని మీరు సాల్వ్ చేయబోతున్నారు? యాక్చువల్గా వీ హ్యావ్ రిసీవ్డ్ సో మెనీ కంప్లైంట్స్. ఇప్పుడు వెదర్ ఇట్ ఈస్ ద మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ or whether it's agriculture department or municipal department, sanitary department, అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన ఇష్యూస్ కూడా ఈ సోషల్ మీడియాలో రకరకంగా వాళ్ళు యాస్క్రైబ్ చేయడము, ఎలిగేషన్ పెట్టడము, దుష్ప్రచారం చేయడము. సో వీఆర్ గెటింగ్ కంప్లైంట్స్ నౌ. మనం కూడా ఇప్పుడు ద డిపార్ట్మెంట్స్ ఆల్సో విల్ నౌ స్టార్ట్ గివింగ్ కంప్లైంట్స్. మన దృష్టికి తీసుకురావడము, మనం కేసెస్ కట్టడము అది ఇప్పుడు మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కూడా హ్యాస్ బీన్ ప్రొమల్గేటెడ్. కాబట్టి ఇలాంటి సమయంలో, ఇలాంటి క్రమంలో ఈ రాజకీయంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, అలాంటి దే షుడ్ నాట్ use this time for propagating like that, not only individual but also to groups and communities మీద కూడా చేయడం చాలా తప్పు అది. సో we will take action, very stringent action in times to come. రైట్ సార్. ఒక కాలర్ రాజమండ్రి నుంచి గిరిగారు అండి. గిరిగారు మాట్లాడండి. గిరిగారు మాట్లాడండి. సార్, హలో. డీజీపీ గారితో మాట్లాడండి. హలో గిరి గారు. సార్ నమస్తే సార్. చెప్పండి గిరి గారు. సార్ చాలా థ్యాంక్స్ అండి. మీ సేవ, మీరు చేస్తున్న వర్క్ చాలా అప్రిషియేట్ చేయాల్సింది సార్. సార్ నాకు ఒక చిన్న ఇదేంటంటే, నేను విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చాను సార్ లాక్డౌన్ ముందు. ఇక అక్కడి నుంచి వచ్చి ఇక్కడే స్ట్రక్ అయిపోయాను. మీరు ఏదన్నా ఇప్పుడు లాక్డౌన్ అయిన తర్వాత కానీ ఎప్పుడైనా కానీ మీకు ఒక టైం అంటే మమ్మల్ని మళ్ళీ మా నేటివ్ ప్లేస్కి వెళ్తానికి ఏదైనా ఒక టైం మాత్రం మీరు పెట్టాలి సార్. దాని గురించనే ఫోన్ చేసి. రైట్. ఓకే గిరి గారు, ఇలాంటి వ్యక్తిగతంగా సమస్యలు ఏమైనా ఉంటే, లేకపోతే ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే దెర్ ఈజ్ అవెన్యూ అవైలబుల్ అనమాట. మీరు జిల్లా జాయింట్ కంట్రోల్ రూమ్స్ అని అక్కడ ఉంటుంది, లేకపోతే 100లో కూడా మీరు యూ కెన్ కాల్ అండ్ దెన్ యాక్సెస్ ద సర్వీసెస్. మీ సమస్య గురించి చెప్పడం. జిల్లా అధికారి అక్కడే, జిల్లా ఎస్పీ కూడా ఉంటుంది, రాజమండ్రి ఎస్పీ, అక్కడ కూడా తెలియపరచవచ్చు. మీరు చేస్తే మనం టేకప్ చేస్తామండి.
all such individual situations, if there are any emergency, whether it's personal family emergency లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు, లేకపోతే ఏదో బిజినెస్ సంబంధించిన ఏమైనా సిచ్యువేషన్ కావచ్చు, there are avenues available to redress them అన్నమాట. So we'll take up your matter. డీజీపీ సార్, ఈ పాస్ విధానం అనేది అమల్లోకి తెచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఈ పాస్ని మీరు అందిస్తున్నారు? ఇప్పుడు ఈ పాస్ అని ముఖ్యంగా అది ఈ ఎసెన్షియల్ సర్వీసెస్, తర్వాత ఈ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినది కావచ్చు. సో ఫర్ దోస్ హూ ఆర్ అండర్ పర్టికులర్లీ డీలింగ్ విత్ ఎసెన్షియల్ సర్వీసెస్, వాళ్ళకు ఈ పాస్ ఇవ్వడం జరుగుతున్నారు. అది ఈ పాస్ అగైన్ ఫ్రమ్ ద ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ జిల్లా అధికారి వాళ్ళు కూడా ఈ పాసెస్ ఇస్తున్నారు అలాంటి యాక్టివిటీస్ కోసం, అలాంటి మూవ్మెంట్స్ కోసం. అది కాకుండా వ్యక్తిగతంగా ఎవరన్నా ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటే, మెడికల్ ఎమర్జెన్సీ అనుకోండి, లేకపోతే ఏదో ఫ్యామిలీ ఎమర్జెన్సీ అనుకోండి, ఎవరిదో సంబడి ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్ or they want to go to the hospital, లేకపోతే ఏదో మెడికల్ అపాయింట్మెంట్స్ కావచ్చు, ఈ డయాలిసిస్ పేషెంట్స్ కావచ్చు, లేకపోతే ఈ ప్రెగ్నెన్సీ కేసెస్ కావచ్చు, అలాంటిది సిచ్యువేషన్లో దే కెన్ అప్లై త్రూ ద ఈ పాస్. ఇఫ్ ఇట్ ఈస్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అంటే ఆ జిల్లా అధికారులు ఇస్తారు. ఒకవేళ ఇంటర్ స్టేట్ అంటే అది ఇంటిగ్రేటెడ్ కంట్రోల్, తర్వాత ఈ డీజీపీ ఆఫీస్ నుంచి కూడా ఇంటర్ స్టేట్ది పాసెస్ వీఆర్ గివింగ్ అలాంటి సిచ్యువేషన్లో. రైట్ సార్, ఒక కాలర్ కృష్ణా జిల్లా నుంచి దేవేంద్ర గారు అండి. దేవేంద్ర గారు మాట్లాడండి. ఓకే సార్, నమస్తే సార్. నమస్తే దేవేంద్ర గారు. సార్, హౌ ఆర్ యూ సార్? వీఆర్ కాలింగ్ చెప్పండి. మైలవరం. చెప్పండి. యాక్చువల్లీ కరోనా ఫైట్ చేయడంలో చాలా ఫస్ట్ ఫేజ్ చేసేది మీరే సార్. ఒక షెల్టర్ లేకుండా వర్షంలో ఎండలో కష్టపడేది మీరే సార్. రియల్లీ అప్రిషియేట్ యూ సార్. సార్, ఒక్క పోలీస్ శాఖలో పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరు ఎస్ సార్ అందరికీ చేతులెత్తి దండం పెట్టచ్చు సార్. పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ ఒక చిన్న క్లారిఫికేషన్ సార్. యాక్చువల్గా సోషల్ మీడియాలో కొంతమందిని క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు సార్, కావాలని ఫేక్ వీడియోలు పెట్టి. అలాంటి వాటి మీద కొంచెం యాక్షన్ తీసుకోగలరని కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా మనం తీసుకుంటామండి. మీరు కంప్లైంట్స్ ఇవ్వండి. వీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఆన్ సచ్ ఇన్స్టాన్సెస్ అన్నమాట. రైట్ సార్. సార్, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు? సరిహద్దుల్లో ప్రస్తుతం నిఘా ఏ రకంగా జరుగుతోందండి? there are totally 389 interstate check posts అన్నమాట. 389 అది ఇంతకుముందు నుంచి interstate, not only in the national highways but also there are state highways కావచ్చు, లేకపోతే any other roads which are across ఆంధ్ర ఒరిస్సా కావచ్చు, ఆంధ్ర తెలంగాణ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆర్ కర్ణాటక అండ్ తమిళనాడు. ఆల్ అలాంగ్ దట్ చెక్ పోస్ట్ 389 చెక్ పోస్ట్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అండ్ ఈ కోవిడ్ సంబంధించిన అది కాకుండా ప్రత్యేకంగా 84 more చెక్ పోస్ట్ ఇన్ ద స్టేట్ హ్యాస్ బీన్ సెటప్ అన్నమాట. ఈ 84 కాకుండా టోటలీ అబౌట్ 163 చెక్ పోస్ట్లో ఈవెన్ వాయిస్ కమ్యూనికేషన్, అంటే మన ఇప్పుడు కమాండ్ కంట్రోల్ నుంచి కూర్చొని ఇక్కడ నుంచి రేడియో కమ్యూనికేషన్ ద్వారా కూడా 163 చెక్ పోస్ట్లో అలాంటి ఏర్పాట్లు ఈజ్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద గ్రౌండ్. సో పోలీస్ ఈజ్ వాట్ ఎవర్ మెకానిజం అపారటస్ ఆన్ ద గ్రౌండ్ మనం సెటప్ చేసినాము. అలాంటి చెక్ పోస్ట్లు చెకింగ్ జరుగుతున్నది అన్నమాట. డీజీపీ సార్, క్వారంటైన్ సెంటర్స్ దగ్గర, కోవిడ్ హాస్పిటల్స్ దగ్గర కొంతమంది ఆకతాయిలు కొంత గొడవలు చేస్తున్న సందర్భాలు అయితే మనం చూసాం. సో ప్రధానంగా ఆ ప్లేసుల్లో ఎటువంటి ఫోర్స్ని ఉపయోగిస్తున్నారు? ఏ రకంగా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు అక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి సెంటర్స్లో
నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎస్టాబ్లిష్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ అసాల్ట్ ఆన్ మెడికల్ ప్రాక్టీషనర్స్, ఇప్పుడు డాక్టర్స్ కానీ అలాంటి వాళ్ళ మీద ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అసాల్ట్, government will take it very seriously. Punishment also has been enhanced. ఇప్పుడు 7 years పనిష్మెంట్ ఇచ్చారు, అంటే ఒక బెయిల్ కూడా రారు, అది ఖచ్చితంగా రిమాండ్ అయిపోతుంది. దెన్ ఫైన్స్ కూడా దాంట్లో ఈ కొత్త ఆర్డినెన్స్ ప్రకారంగా. దెన్ సో ఆల్ మెడికల్ ప్రాక్టీషనర్స్, ఆల్ డాక్టర్స్ కానీ ఆల్ మెడికల్ అండ్ హెల్త్ ప్రాక్టీషనర్స్, దే షుడ్ ఫీల్ సేఫ్, దే షుడ్ ఫీల్ సెక్యూర్. అండ్ ప్రభుత్వం వైపు నుంచి కూడా మనకు కూడా అదే ఆదేశం ఇచ్చినారు. అలాంటి ఇదే క్రమంలో ఈ కోవిడ్ ఛాలెంజ్ సమస్య మీద డ్యూటీ చేసిన వాళ్ళ మీద ఇఫ్ దెర్ ఇస్ ఎనీ కైండ్ ఆఫ్ అగ్రెషన్, ద గవర్నమెంట్ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ పోలీస్ యాక్షన్ విల్ బి వెరీ వెరీ ప్రాంప్ట్ అండ్ వెరీ స్ట్రింజెంట్. ఈ కొత్త ఆర్డినెన్స్, కొత్త యాక్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఏ సమస్య లేదు. దే విల్ డైరెక్ట్లీ బీ అరెస్టెడ్, బెయిల్ కూడా రారు, దే విల్ బీ రిమాండెడ్. దెన్ వీఆర్ గెటింగ్ పబ్లిక్ వైపు నుంచి, ప్రజల వైపు నుంచి కూడా మనం చాలా సహకారం మనకు అందిస్తున్నారు. ఈ సెంటర్స్ చుట్టుపక్కల కూడా దెన్ వేరియస్ అదర్ డిపార్ట్మెంట్స్ వైపు నుంచి కూడా కోఆర్డినేటెడ్గా మనం అక్కడ ఉండటము, గివింగ్ అష్యూరెన్స్ టు ఈ సెంటర్స్లో ఎవరు ఉంటున్నారు వాళ్ళు కూడా ఇది ఒక డిటెన్షన్ అని ఆ వర్డ్ ఫీల్ కాకుండా టు మేక్ దెమ్ వెరీ కంఫర్టబుల్. ఇప్పుడు మన ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదే, హీ కీప్స్ ఆన్ వెరిఫైయింగ్ అక్కడ సప్లైస్ సరిగా ఉన్నాయా, భోజనం సరిగా ఉందా, తిండి పెడుతున్నది సరిగా ఉన్నాయా, సరిగా న్యూట్రిషియస్ ఆహారం ఇస్తున్నారా లేదు, మళ్ళీ వాటర్ దిస్ డ్రింకింగ్ వాటర్, మళ్ళీ ఈ వాష్కి వెళ్ళడం వాటర్, హైజీనిక్ కండిషన్స్, సో ఆల్ దాట్ ఈస్ బీయింగ్ రివ్యూడ్. సో ఎక్కువ మనం అలాంటిది బిగినింగ్లో కొద్దిగా కనపడింది, కానీ ఇప్పుడు అలాంటి సమస్యలు ఎక్కువ మనకు అనిపించడం లేదు. దెన్ ఇంకా రాబోయే రోజులో ఈ రంజాన్ పీరియడ్లో కూడా ఈ క్వారంటైన్ సెంటర్స్ కావచ్చు కానీ, లేకపోతే ఇలాంటి అదర్ హోమ్ క్వారంటైన్స్ కానీ, రెడ్ జోన్స్లో ఏరియాస్లో కానీ, ఈ ప్రత్యేకంగా దోస్ హు ఆర్ ఫాలోయింగ్ రంజాన్ రిలీజియస్ ప్రాక్టీసెస్ వాళ్ళని ఫెసిలిటేట్ చేయడము కూడా. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా అందరితో పెద్దలతో వీడియో కాన్ఫరెన్స్తో మీట్ కూడా అయినారు. దెన్ ప్రతి ప్రభుత్వ శాఖ, ప్రతి డిపార్ట్మెంట్లు కూడా ఆదేశం కూడా ఇచ్చినారు దట్ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఇలాంటి వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీసెస్ కూడా డిటెన్షన్ సెంటర్స్లో కూడా దే షుడ్ బి ఎనేబుల్డ్ అని. సో అందరికీ వితౌట్ డిఫికల్టీస్ వాళ్ళు కంఫర్ట్గా అక్కడే ఉండటము, వాళ్ళ ట్రీట్మెంట్ చేయడము, మళ్ళీ బయటకు రావడము, బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఆహారం కోసం కూడా ఈ డబ్బులు కూడా ఇవ్వడము అని ఆదేశం కూడా ఇచ్చినారు ప్రభుత్వం వైపు నుంచి. సో ఐఎమ్ షూర్ దట్ అందరికీ ఈ అవేర్నెస్ వచ్చిన తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ వాట్ ఎవర్ resentment or some disturbances which is quite natural. If anybody మీకు ఇది పాజిటివ్ అయినారు, మీరు ఇక్కడ డిటెన్షన్ సెంటర్లో రావాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలంటే అందరూ భయపడిపోతున్నారు. దానివలన కొద్దిగా యాంగ్జైటీ పెరిగిపోవడము. సో దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ దాట్ అని ఒక మెసేజ్ అందరికీ ఈ ఏర్పాట్లు చేసుకొని అందరికీ తెలియపరచడము అని, దట్ కైండ్ ఆఫ్ క్యాంపెయిన్ ఈజ్ ఆల్సో ఆన్గోయింగ్ ఎట్ ద మూమెంట్. రైట్ సార్, ఫైనల్ క్వశ్చన్, మీ ఆరోగ్యం, మీ ఫిట్నెస్ రహస్యం చెప్తే నేను క్లోజ్ చేస్తాను. ఓకే, అది దట్ ఈస్ దేవుడు భగవంతుడు దయ అనుకోండి. ఇంకొక వైపు డిసిప్లిన్, అది తిండిలో ఆ డయట్లో కొద్దిగా డిసిప్లిన్ మెయింటైన్ చేయడము. అండ్ దెన్ అఫ్ కోర్స్
యాజ్ ఐ సెడ్ ఇట్స్ గాడ్స్ గ్రేస్. Right. ఇది భగవంతుడు దేవుడు ఇచ్చినది. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, ప్రాణాలకు తెగించి కంటికి కనిపించని శత్రువుతో పోరాడుతున్నారు. మీ పోరాటం సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.